పూర్వమీమాంసకుల వాదన. వేదాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. అవి వేద పూర్వ భాగం, వేద అంత భాగం. వేద పూర్వ భాగం కర్మ ప్రధానంగా ఉంటుంది. అందువల్ల వేద పూర్వ భాగాన్ని ఆధారం చేసుకుని వాదించే వారిని పూర్వమీమాంసకులు అంటారు. వారి వాదన ఎలా ఉంటుందో చూద్దాం. పూర్వమీమాంసకులు వేదం ప్రాథమికంగా కర్మను బోధిస్తుంది అంటారు. ఈ కర్మను చేయండి, ఈ ఫలాలను పొందండి అంటుంది అంటారు. అందువల్ల వారి వాదన వేదం కార్యప్రధానం, విధి ప్రమాణం. అందువల్ల వేదం ఎక్కడికక్కడ ఏదో ఒక కర్మను సూచిస్తుంది, అది చేయకపోతే వచ్చే పాపాన్ని కూడా సూచిస్తుంది అంటారు. అలా కర్మను సూచించకుండా జ్ఞాన సిద్ధాంతాలను చెప్పే వాక్యాలు వారి ఉద్దేశంలో అనవసరం. అవి అప్రమాణం, అర్థవాదం. అందువల్ల కర్మను చేయమని ప్రబోధించే వాక్యాలే ముఖ్యం. నిజానికి వారి పూర్వమీమాంసంలో దీని మీద ఒక సూత్రం కూడా ఉంది. వేదం మొత్తం జీవులందరినీ కర్మ చేయమని నిర్దేశిస్తుంది. ఎక్కడైనా అలా నిర్దేశించకపోతే దాన్ని పట్టించుకోవద్దు అని అంటుంది. తత్ త్వం అసి ఒక మహావాక్యం అని మనం అంటాం, కానీ వారి ఉద్దేశంలో అది ముఖ్యమైన వాక్యం కాదు. ఎందుకు? అది ఏమీ కర్మ చేయమని నిర్దేశించదు కదా. కర్మ చేయకపోతే ఆ వాక్యానికి ప్రాముఖ్యత ఏమీ లేదు అంటారు వారు.